హాయ్ హలో నమస్తే అందరూ బాగున్నారా? మా స్పేస్ మీకోసం ఒక చక్కటి తీర్థయాత్ర దర్శనాన్ని తీసుకొస్తుందండి. ఈరోజు ఎండలు మండిపోతున్నాయి కదా, బయటికి వెళ్ళాలంటే విపరీతమైన దప్పిక, వేడి, బాధ ఇవన్నీ లేకుండా మీ ఫోన్లోనో మీ యూట్యూబ్లోనో చక్కగా దర్శించుకోవటానికి బదరీషుని క్షేత్రాన్ని చూపించబోతున్నాం ఈరోజు. एक बार जो जो स्वामी मूर्ति है उसके बारे में फर्स्ट में गणेश जी, कुबेर जी, पीछे उद्धव जी, बद्रीनाथ जी, लक्ष्मी माता, नर नारायण, नारद मुनि, ये उत्सव मूर्ति हैं। इधर गरुड़ जी हैं। अखंड ज्योति उसको बद्रीनाथ जी से लाए। విన్నారు కదా, బద్రీనాథ్ నుంచి తీసుకొచ్చినటువంటి అఖండ జ్యోతి ఉన్నది. అటుపక్క చూస్తే వినాయకుల వారు, పక్కనే కుబేర స్వామి, వెనక బద్రీనారాయణుడు, మధ్యలో నారాయణమూర్తి. ఇటుపక్క చూస్తుంటే మనకి నరనారాయణులు కనిపిస్తున్నారు. నారదముని, స్వామివారి ఉత్సవ విగ్రహం. చక్కగా దగ్గర నుంచి స్వామివారి యొక్క దర్శనం చేసుకునే సౌభాగ్యం మనకి కలిగింది కనుక అందరూ వారు ఓం నమో నారాయణ అంటూ స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులు పొందడానికి ఆయనకి నమస్కారం చేసుకొని తరించాలని, ఈ చక్కటి అదృష్టాన్ని మనకు కల్పించినటువంటి బద్రీనారాయణ మందిర్ వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, ఎందుకంటే చార్ధామ వెళ్ళటం అంటే అందరి వల్ల సాధ్యమయ్యే పని కానీ అటువంటి అవకాశాన్ని మనకి ఇక్కడ కల్పించారు కనుక వాళ్ళని నిజంగా మెచ్చుకోక తప్పదు. ఎంతో ప్రయాసపడి అంత దూరం నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంత దూరం అఖండ జ్యోతిని తీసుకొచ్చారు. అది మరో విశిష్టత ఇక్కడ. ఎందుకంటే బద్రీనాథ్లో వెలిగే అఖండ జ్యోతికి ఎంతో ప్రత్యేకత ఉందండి. 6 మాసాల గుడి మూసేసి ఉన్నప్పటికీ అఖండ జ్యోతి అదే విధంగా వెలుగుతుంది అని చెప్తారు. అలాంటి అఖండ జ్యోతిని తదేకంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంత దూరం తీసుకొచ్చి మన హైదరాబాద్లో ప్రతిష్ఠించారంటే ఇక్కడ ఉన్న మూల విరాట్ కంటే కూడా ఎంతో గొప్పది ఇక్కడ చూసే మన అఖండ జ్యోతి. ఆ అఖండ జ్యోతి దర్శనం చేసుకుంటేనే ఆ నారాయణుడి దర్శనం కలిగినటువంటి గొప్ప అదృష్టంగా భావించవచ్చు. ఓం నమో నారాయణాయ. బద్రీషుని క్షేత్రం చూపిస్తా అన్నట్టుగానే మీకు బద్రీనారాయణ్ని చూపించాం కదా. మొదటి చూపించిన ఆలయం ఉత్తరాఖండ్లో ఉన్న బద్రీ క్షేత్రం అయితే, ఇప్పుడు మీరు చూస్తున్నది మన మేడ్చల్లో, హైదరాబాద్ మేడ్చల్ నగరంలో నిర్మించినటువంటి బద్రీనారాయణ ఆలయం. ఉత్తరాఖండ్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడినటువంటి వారు ఆ స్వామిని మనకి దర్శింపజేయడానికని సంకల్పించి బద్రీ క్షేత్రం నుంచి అఖండ జ్యోతిని ఇక్కడికి తీసుకుని వచ్చి, అదేవిధంగా అక్కడ ఏ విధంగా అయితే ఆలయం ఉన్నదో అదే నమూనాతో ఇక్కడ కూడా ఒక ఆలయాన్ని చక్కగా నిర్మించారు. అదే పద్ధతిలో అక్కడ ఏ విధంగా అయితే పూజలు జరుగుతాయో అదేవిధంగా ఇక్కడ కూడా జరిపించాలనే సదుద్దేశంతో అక్కడి నుంచే పూజారులను తీసుకొచ్చి ఇక్కడ నియమించారు. మీకు మంచులో లేదనే కానీ ఉత్తరాఖండ్లో ఉన్న మన బద్రీ క్షేత్రం ఏ విధంగా ఉందో అదేవిధంగా అక్కడి రూపురేఖలతో అచ్చం అలాగే ఇక్కడ తీసుకొచ్చి నిర్మించడం అనేది చాలా గొప్ప విషయం అండి. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే, ఇంత దూరం నుంచి బద్రీ క్షేత్రానికి వెళ్ళి బద్రీ క్షేత్రంలో ముఖ్యమైనది ఏమయ్యా అంటే 6 మాసాల గుడి మూసేసి ఉన్నప్పటికీ అఖండ జ్యోతి అలాగే వెలుగుతూ ఉంటుంది. అదే అక్కడ ప్రత్యేకత. ఆ అఖండ జ్యోతి యొక్క దీపాన్ని జాగ్రత్తగా అక్కడి నుంచి మన హైదరాబాద్ నగరానికి ప్రత్యేకంగా తీసుకుని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠింపజేశారు. ఆ జ్యోతి గొప్పదయ్యా. ఏమయ్యా, ఒక విగ్రహంలో ప్రాణప్రతిష్ఠ చేశారయ్యా అంటే అదేదో కొన్ని మంత్రాలతో యంత్రాలతో చేస్తారనుకుంటాం. కానీ దేవస్వరూపులు అందరూ కూడా జ్యోతిస్వరూపులని చెప్తారు. స్వామిని మనం ఏ రూపంలో కోరుకుంటే ఆ రూపంలో దర్శించుకుంటాం. కానీ అసలు రూపం ఏమిటయ్యా, దేవతల కంటే జ్యోతిస్వరూపం అంటారు. అటువంటి జ్యోతిస్వరూపాన్నే బద్రీనాథ క్షేత్రం నుంచి ఇక్కడికి తీసుకొచ్చారంటే స్వయంగా స్వామి మన కోసం ఇక్కడికి రావడానికి సంకల్పించి ఈ మేడ్చల్ నగరంలో బొమ్మల మైలారం అనే గ్రామంలో ఇక్కడ ప్రతిష్ఠింపబడ్డాడు కనుక అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా తప్పక ఈ క్షేత్రాన్ని దర్శించుకోండి. బద్రీనాథ్ టెంపుల్ హైదరాబాద్ దగ్గర ఉన్నామండి. ఇక్కడ మనకి జరుగుతున్న సేవల గురించి ఇందులో ఉన్నాయి.
ఇక్కడ నిత్య పూజలు అన్నీ అరేంజ్ చేశారు. అలాగే ఇక్కడ స్వామివారు లోపల చూసుకుంటే మనకి వినాయకుడు గారు, లక్ష్మి, స్వామినారాయణ స్వామి, నారాయణుడు, మనకి బద్రీనాథ్ నుంచి తీసుకొచ్చిన అఖండ జ్యోతి ఇక్కడ వెలుగుతుందండి. అలాగే ఇక్కడ జైవిజయుల ద్వారపాలకులు కూడా ఉన్నారు. టెంపుల్ చూసుకుంటే మొత్తం కూడా సేమ్ అక్కడ ఏ విధంగా అయితే ఆర్కిటెక్చర్ ఉందో అదే విధంగా ఇక్కడ కూడా చక్కగా మనకి చార్ధామ్ యాత్రలో బద్రీనాథ్ని చూసినటువంటి అంత దూరం వెళ్ళి చూడలేని వాళ్ళందరికీ ఇక్కడ అదే దేవుణ్ణి చూసే అదృష్టం కల్పించారు వీళ్ళు. ఇక్కడ మనం హారతి స్వీకరిస్తే చాలు, అక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి అఖండ దీపం నుంచి వెలిగించిన జ్యోతిని ఇక్కడ హారతిగా ఇస్తున్నారు. చక్కగా స్వామి దర్శనం చేసుకోండి. అందరూ కూడా బద్రీనాథ్లో వెళ్ళి ఆ నారాయణుని దర్శనం చేసుకోవడం కుదరదు కనుక అటువంటి చక్కటి సౌభాగ్యాన్ని మన హైదరాబాద్ బద్రీనాథ్ టెంపుల్లో దర్శనం చేసుకొని ఆ అదృష్టాన్ని పొందండి. అందరూ కూడా హారతి తీసుకుని స్వామివారి ఆశీస్సులందరికీ కలవాలని ప్రార్థిస్తూ, ఇక్కడ చూసుకుంటే సాలాసర్ బాలాజీ అని చెప్పేసి మరొక మూర్తిని ఇక్కడ మనం దర్శించుకోవచ్చు. అక్కడ బద్రీనాథ్లో ఏ విధంగా అయితే మూర్తులు ఉన్నాయో అదేవిధంగా ఇక్కడ కూడా చక్కగా పెట్టారు. ఇది స్వామివారి గర్భగుడి. ఒకసారి ఆలయం చుట్టూ దర్శనం చేసుకుందాం. హైదరాబాద్కి కేవలం 50 కిలోమీటర్ల దూరంలోనే ఇంత చక్కటి గొప్ప ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ మనం చూసుకుంటే లక్ష్మీ అమ్మవారిని ప్రతిష్ఠింపజేశారు. ఇక్కడ కూడా చూసారా 2 అఖండ జ్యోతులు తీసుకొచ్చారంటండి. అఖండ జ్యోతులను అదేవిధంగా ఇక్కడ చక్కగా ప్రతిష్టాపన చేశారు. అది లక్ష్మీ అమ్మవారి దీపం. లోపల చూసుకున్నది నారాయణమూర్తి దీపం అయితే ఇక్కడ మనం చూసేది లక్ష్మీ అమ్మవారి. నడవలేని వాళ్ళ కోసం, ఇంత హైట్ మెట్లు ఎక్కలేని వాళ్ళ కోసం లిఫ్ట్ కూడా నిర్మిస్తున్నారు ఇక్కడ. ఇక్కడ మనం చూసుకుంటే ఆనంద భైరవనాథ్ అంట, భైరవుడి యొక్క విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఆనంద భైరవనాథ్ అని చెప్పారు. ఇవన్నీ ఉపాలయాలుగా నిర్మించారు లోపల. ఇది మనం ఇప్పుడు దర్శనం చేసుకొని వచ్చినటువంటి గర్భగుడి. మరొక మారు లక్ష్మీ అమ్మవారిని దర్శించుకొని ఈ గర్భగుడి నిర్మాణం ఏ విధంగా చేపెట్టారో చూడండి. బద్రీనాథ్లో ఆలయం ఇదే విధంగా ఉంటుందంట. ఇక్కడ కూడా బద్రీనారాయణను దర్శించుకున్నటువంటి అనుభూతి పొందాలనే ఉద్దేశంతో అదే విధంగా నిర్మించారు. ఆర్కిటెక్చర్ కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే ఇక్కడ ట్రస్టీలుగా ఏర్పడి ఈ గుడిని కట్టడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే గుడి పొద్దున్న 8 నుంచి 1 గంట వరకు, మళ్ళీ మధ్యాహ్నం 3 గంటల నుంచి 8 గంటల వరకు దర్శన వేళలు ఉన్నాయి. అర్చన సేవ, తులసి అర్చన, విష్ణు అభిషేకం, రుద్రాభిషేకం,
రుద్రాభిషేక సూక్తి, శ్రీ సూక్తం, నవగ్రహాభిషేకం, శ్రీ శనీశ్వర పూజ, లక్ష్మీ కుబేర ఖజన యంత్ర పూజ, ఇవన్నీ కూడా ఇక్కడ విశేషంగా చేస్తున్నారు నిత్య సేవలు. ఇంకా విశేష పూజ వచ్చేసి కర్పూర హారతి, సత్యనారాయణ స్వామి వ్రతం, ఒకరోజు భోగ సేవ అంటే ప్రసాదాలు ఎవరన్నా అర్పించాలనుకుంటే వాళ్ళు చేయొచ్చు, ఫలహార సేవ, పూల అలంకార సేవ, గోత్ర పూజ, ధ్యానం, విష్ణు సహస్రనామం, ఇవన్నీ కూడా కొంచెం స్పెషల్ సేవలు ఏంటంటే ముందు అడ్వాన్స్గా బుక్ చేసుకోవాలంట. మిగిలిన నార్మల్గా వాహన పూజకు కూడా రేట్లు పెట్టారు. ఎవరికన్నా చేయించుకోవాలి అనుకుంటే వీళ్ళని ఈ విధంగా సంప్రదించవచ్చు. సింహాలు మాత్రం చాలా చక్కగా ఉన్నాయండి. ఇక్కడ ఏ విధమైన బట్టలు వేసుకొని రావాలనేది కూడా ఒక నియమం పెట్టారండి. ఏ బట్టలు పడితే ఆ బట్టలు వేసుకొని రాకూడదు. మగవాళ్ళు అయితే పంచా, ధోతి, కుర్తా, పైజామా, ప్యాంట్ షర్ట్ వేసుకోవచ్చు. ఆడవాళ్ళు అయితే శారీ, హాఫ్ శారీ, చూడిదార్, దుపట్టా, పంజాబ్ డ్రెస్ ఇవి మాత్రమే వేసుకోవాలి. సంస్కృతిని కాపాడాలనే ఉద్దేశంతో ఈ విధమైన రూల్స్ పెట్టారు ఇక్కడ. అలాగే మనం ఇక్కడ ఒక శివాలయాన్ని కూడా దర్శించుకోవచ్చు. ముందు నందీశ్వరుడి అనుగ్రహం పొంది లోపల చూసుకుంటే వినాయకుడు, పార్వతీ పరమేశ్వరులు వాళ్ళ మధ్య చిన్న వినాయకుడు కూర్చొని ఉన్నాడు. శివలింగం సాక్షాత్కరిస్తుంది. కేదారేశ్వర మహాదేవ్ అంట. కేదారేశ్వరుడు యొక్క లింగాన్నిగా ఇక్కడ తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. ఒక బద్రీనాథే కాకుండా ఇక్కడ చూసుకుంటే కేదార్నాథ్ కూడా దర్శించుకున్న పుణ్యం కలుగుతుంది. మామూలుగా శని ఆదివారాలు కొంచెం ఎక్కువగా జనాలు వస్తున్నారంట. మనం ఈరోజు సాయం సమయంలో వచ్చాం కాబట్టి కొద్దిగా ఫ్లోటింగ్ తక్కువగా ఉండి మనం ఈజీగా మీకు స్వామివారిని చూపించే అవకాశం లభిస్తుంది. జనాలు ఎక్కువ మంది ఉన్నప్పుడైతే ఇంత చక్కగా మనం వీడియో తీసుకునే అవకాశం కూడా లభించడం కష్టమే. టెంపుల్ మేనేజ్మెంట్ వాళ్ళు మనకి అనుమతి ఇవ్వటం వల్ల చాలా సులభంగా తీసుకోగలుగుతున్నాం. మా స్పేస్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా మర్చిపోకుండా ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో గొప్ప దర్శన భాగ్యం కలిగించేటువంటి ప్రదేశాలని ముందు ముందు కూడా మీకు చూపిస్తూ ఉంటాం. లోపల హారతి సేవ జరుగుతుంది, అది కూడా చూసుకుందాం. संघमध्ये स्थिरं तोयां द्राविडं गेन बहुपरि यगलग्नं मनस्यानां सर्वं काष्ठं व्यपोहते सर्वं काष्ठं व्यपोहते ॐ महाजले शीतलं करणं महाविष्णुं महाप्रभात्माविवन्दनं महामन्त्रमुद्धरूर्पामन्त्रे ॐ जज्ञे जज्ञमय वृन्ददेवाष्टा
वीरभद्रेश्वर भगवान की जय। श्री गणेश जी महाराज की जय। श्री कुबेर भगवान की जय। श्री उद्धव जी महाराज की जय। श्री लक्ष्मी मैया की जय। श्री नारायण भगवान की जय। श्री नारद मुनि की जय। श्री भगवान की जय। श्री हनुमान जी महाराज की जय। श्री भैरवनाथ भगवान की जय। शिव शंकर भगवान की जय। ओम नमः पार्वती हर हर महादेव शंभो। అందరూ కూడా స్వామివారి యొక్క హారతిని స్వీకరించారు. श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण
ఇచ్చారండి స్వామివారికి. స్వామివారి హారతి దర్శనం చేసుకున్నాం. ఈ ప్రత్యేక హారతి సేవ ఉంటుంది సాయంత్రం కూడా. ఆ స్వామివారి హారతిని దర్శింపజేస్తున్నారు చూసుకోండి.
वायुपुत्राय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमत् प्रचोदयात् सेवज्जिगावकुलजं भगवान् राजे पन्नागजादिकरवीरसालभवद्मे बिल्वप्रभावतुलसी तरमञ्जरी त्वाम्बोदयामि जगदीश्वरमेव सेना मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं चैश्वरा ययोनिनं मया देव परिपूर्णं सदर्शमे आवाहनं न जानामि तवर्जनं भूयादेव न जानामि सम्यतां प्रवेश्वरा यानि यानि च पापानि सर्वाणि च तानि सर्वाणि नश्यन्तो भवानि च औदानरे मया दत्तं ज्ञानपरमेश्वरा दिव्यभव्यमन्त्रपुष्पाञ्जलिं समर्पयामि। भोले वन्दे साल भगवान की जय। श्री गणेश जी महाराज की जय। श्री कुबेर भगवान की जय। श्री उद्धव जी महाराज की जय। श्री लक्ष्मी मैया की जय। श्री नरनारायण भगवान की जय। श्री नारद मुनि की जय। श्री भगवान की जय। श्री हनुमान जी महाराज की जय। श्री भैरवनाथ भगवान की जय। शिव शंकर भगवान की जय। ओम नमः पार्वती हर हर महादेव शंभो शंकर। అందరూ కూడా స్వామివారి యొక్క హారతిని స్వీకరించండి. जय